నోరు మూసుకుని లోన్ అప్లై చేయి. పెళ్ళాన్ని అడగాలంట, పెళ్ళాన్ని. అమ్మవుతుందా? రావట్లేదు. అడిగితే ఏ పెళ్ళవన్నా డబ్బులు ఎత్తదారా? ఇస్తరాకు తీసుకెళ్లి ఈదిలో ఎత్తది. అమ్మాయి గారు అయితే వీధి చివరేస్తారు. కరెక్ట్. అది అడిగి అడ్డమైన క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పడం కన్నా సగం ఆన్సర్లు మీ బ్యాంక్ మేనేజర్ కి చెప్పాననుకో, వెంటనే తీసి చేతులు ఎట్టేస్తాడు. ఏంటది? చెక్కు. ఓహో. కావాల్సింది కారు లోను, దాంతో పెట్టుకుంటే వస్తుంది పెయిన్. నువ్వు ఎదవ సలహాలు ఇవ్వడం మానేసి పెట్టే ఫోను. చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో అంత హెల్ప్ చేస్తే విశ్వాసం లేదు ఎదవకి. చిన్న లోని పిచ్చలేకపోతాడు. ఎగ్జామ్స్ లో ఏమి హెల్ప్ చేశారు? అది 10th టెన్షన్. సోషల్ ఎగ్జాము, హిస్టరీ ఓ 20 పేజీలన్నా రాయని. సడన్ గా పెన్ ఆగిపోయింది. వెనక్కి తిరిగి ఎర్రి సూపులు చూస్తున్నాడు. ఎన్ని లెటర్ ఉన్నాడని కూడా చూడకుండా ఆ పేపర్ తీసుకొని మీరు రాశారా? మనకేమొచ్చు రాయడానికి? ఆడు చూపిస్తేనే కదా మనం రాసేది. మరేం చేశారు? సాహసం. వెంటనే ఆడి పెన్న తీసుకుని ఇట్టా 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 అని పెన్నను వేడి చేసి ఇంకు కరిగించి రాసిలా చేశారు. ఇది కూడా ఒక హెల్పేనా? టైం కా థాట్ ఆడికి రాలేదు కదా. అంత అడ్వెంచర్ చేయకపోతే ఎగ్జామ్ రాసేవాడా, ఇప్పుడు బ్యాంక్ లో జాబ్ చేసేవాడా? మీ ముందు పడ్డేందుకు చాలా మందికి వెళ్ళారులేండి. ఇప్పుడు చిన్న లోని పిచ్చరా అంటే ముందు వెనక ఆలోచిస్తున్నాడు విశ్వాసఘాతకుడు. మీరు ఇప్పుడు ఇంత ఫీల్ అవుతున్నారని తెలిసింటే ఎక్స్ట్రా పెన్ తెచ్చుకునే వాళ్ళండి. తెచ్చుకున్నాడు. ఆ పెన్నతోనే కదా నేను రాసింది. ఎక్కువ యాక్ట్ చేయకు. చిన్నప్పుడు ఇలాంటి వేసాలు చాలా వేసాం. సర్వనాశనం అయిపో. అవును, పొద్దు నుంచి మావయ్య గారు మాట ఏమి వినబట్టలేదేంట్రా? మంచం మంచి దిగారా లేదా? దిగారు, హడావుడిగా ఫస్ట్ ఎక్కారు కూడా. వెళ్ళి పెన్షన్ తీసుకోవాలా? పెన్షన్ కాదు, టెన్షన్. టెన్షన్ పడి అంత తలకనిప్పి వచ్చిందంట. ఊర్లో ఉండే పెద్దమ్మ గారికి ఎప్పుడు ఫోన్ చేసినా కాల్ వెయిటింగ్ వస్తుందంట. అందుకని నేను కంగారు పడిపోయాడా? కాల్ ఆగలేదు. ఈ ఆడోళ్ళకి ఎవరిని ఎప్పుడు ఎలా నొక్కాలో బాగా తెలుసురా. నేను మీ ఆంటీ గారు నొక్కినట్టు. మధ్యలో మా ఆంటీ గారు ఎందుకు లాగుతారండి? మరి ఫోన్ ని బ్యాటరీ అంటి పెట్టుకుని ఉన్నట్టు నువ్వు మీ ఆంటీ గారిని అంటి పెట్టుకుని వదులుతలేదు కదా. మీకు దండం పెడతాను, దయచేసి మీ ఫోకస్ నా మీద పెట్టకండి. మరి దేని మీద పెట్టాలి? చిచ్చి, అదిగో వాళ్ళ మీద పెట్టండి. ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది గానీ వీటికి మాత్రం ఉండదు. ఏటికి? మన అంటించిన తారాజువా ఊరంతా తిరిగి మళ్ళీ మన ఇంటికే దూరినట్టు అన్ని ఇల్లు తిరిగి మళ్ళీ మన ఇంటికే వస్తాయి. ఏంటయ్యి? తక్కువ రేట్ కదా అని తక్కువగా తీసి పడేయలేం. అలాగని ఎక్కువ వాల్యూ ఇచ్చి ఏం చేయలేం. వేటిని? కనీసం కలర్స్ అన్నా మార్చాలి కదా. జ్ఞానం ఉంటే కదా అక్క జ్ఞాపకం ఉండడానికి. నాకా? ఈసారి ఉతికి ఆరేసేయాలి. ఆరేసి అటక మీద పడేయాలి. నన్నా? మిమ్మల్ని కాదండి, ప్రతిదానికి తాంబూలం మధ్యలో పోక చెక్కలు దూరిపోతుంటారు. పోక చెక్క? పోక చెక్క కాదు బా, జాకెట్ మొక్క. జాకెట్ ముక్క? ఈ జాకెట్ ముక్క 2018లో అంటే 6 సంవత్సరాల క్రితం మన ఇంట్లో చెక్క బీరువాకి చెదపురుగులు పట్టి చీరలన్నీ పాడైపోతున్నాయని చెదపురుగుల నివారణ వ్రతం చేశానా? ఇలాంటి వ్రతం కూడా ఒకటి ఉందా? పెళ్ళాలు తల్ల పేలు పోవడానికి కూడా వ్రతం చేస్తారు. అది పేలాల వ్రతం, అది కాదండి. ఇది కూడా చేసావా? చేసాం. కాళ్ళు పగిలిపోతున్నాయని వేప వేళ్ళ వ్రతం కూడా చేసాం. మ్యాటర్ వ్రతం గురించి కాదు, వాయినం కింద వచ్చిన మొక్క గురించి. అందుకే అక్క ఇంత బాధపడుతోంది. బాధపడుతుందా? భయపెడుతుంది కదా. జోకులేసారంటే అమ్మా అయ్యారు అట్టిపండు తీసుకో. ఏయను చెప్పు. ఈ జాకెట్ ముక్క 2018లో బి బ్లాక్ లో ఉన్న బిందుకి సేమ్ బనానాస్ తో పెట్టా. తమలపాకులు కూడా తగిలిచ్చు. సేమ్ జాకెట్ ముక్క 2019లో ఇడ్లీ వ్రతం చేస్తాం ఇంటికి పేరంటానికి రమ్మంటే కోవిడ్ లో కూడా కొత్త కుక్కలు కట్టుకుని మరి వెళ్ళాం. నా ముందే నేనున్నానని కూడా పట్టించుకోలేదు. పిడక మొహంది ఆ మమతకు పెట్టింది. ఆ మమత ఏం చేసిందో చెప్పు. చెప్తున్నా, 2020లో చలికాలం చెద్దర్ల వ్రతం చేసిందా? చేసిందా? చేసావా? తమలపాకుల లీవ్స్ లో పెట్టి ఆ లిఖితకు పెట్టింది. ఇది కూడా నీ ముందే. మేనర్లెస్ మమత. 21లో ఆ లిఖిత కూడా ఏం చేసిందో చెప్పు. చెప్తున్నా, దండ మీద ఆరేసిన బట్టలు దొబ్బేస్తున్నారని దోబి వ్రతం చేసి ధైర్యంగా ఇది కూడా నీ ముందే ఆ దేవికి పెట్టింది. చిచ్చి. 22లో దేవి హిమజకు పెట్టింది, 23లో హిమజ నీరజకు పెట్టింది, 24లో అంటే ఇప్పుడు నీరజ పిడకల వ్రతం పేరు చెప్పి మళ్ళీ నాకే పెట్టేసింది. పరువు పిడకల బూడిదలో కలిసిపోయింది. పిడకల వ్రతం ఇదంతా కుట్రక్క. ఈ ఇల్లాలందరూ చేరి ప్లాన్ వేసి తిప్పి తిప్పి నీకే వచ్చేలా చేశారు. అంటే 6 డజన్ జాకెట్ ముక్కలు 6 ఏళ్ల నుండి ఎక్కడెక్కడే తిరుగుతున్నాయా? జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా. అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.